ప్రభుత్వ విధాన నిర్వహణ సాధారణ ప్రజలకు తెలియదు. ఈజీగా అర్థమయ్యే భాషలో తెలుసుకోవాలంటే ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న రాంప్రసాద్ రెడ్డి గారు ఓ మాట చెప్పారు. స్లీపర్ బస్సుల్ని రద్దు చేద్దాం అనుకుంటున్నాం అని. అసలు వాస్తవంగా ఏం జరుగుతది? అనేక చోట్ల బస్సుల ప్రమాదాలు జరిగినాయి. ఈ బస్సుల ప్రమాదాలకు కారణం ఏంటి? అన్నటువంటిది అధికార యంత్రాంగం నుంచి ఒక నివేదిక తెప్పించుకోవాలా మంత్రి గారు. తెప్పించుకున్నాక ఆ నివేదికను చూశాక మంత్రి గారు ఒక సిఫార్సు చేయడం లేదా ఆయన శాఖ కార్యదర్శి సార్ ఈ యాక్సిడెంట్స్ అన్ని చూస్తుంటే అర్థమవుతున్నది ఏంటి అంటే స్లీపర్ బస్సులు ప్రమాదకరంగా ఉన్నాయండి. వాటిని మనం నిషేధిస్తే బెటరు. లేదంటే గనక వాటిని రెగ్యులరైజ్ చేయాలి. కొన్ని బెర్తులు తీపిచ్చాలి. ఇట్లాంటి ఒక 3, 4 ప్రపోజల్స్‌ని మంత్రికివ్వాలి. మంత్రి అందులో ఒక ప్రపోజల్‌ని ఓకే చేస్తూ లేదా 2 ప్రపోజల్స్‌ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళి ఆ 4 చూపించి ఒకటి తన అభిప్రాయం ఏంటో చెప్పి ఒప్పించొచ్చు. లేదా తనే ఒక ప్రపోజల్ చేసి దాన్ని మంత్రివర్గం ముందుకి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని క్యాబినెట్‌లో అప్రూవ్ చేసి ఓకే చేయించాలి. ఇది ఒక ప్రొసీజర్. ఇదంతా జరపడానికి కార్యదర్శి ముఖ్యం. ఆ శాఖ కార్యదర్శి. ఇప్పుడు కార్యదర్శుల్ని అడిగి నిర్ణయాలు తీసుకునే పనిని మంత్రులు చేయట్లేదు. మంత్రులకి సిఫార్సులు చేసే పనిలో కార్యదర్శులు ఉండట్లేదు. దీనికి కారణం ఏంటి? అవగాహన లేని రాజకీయ నాయకులు, ఆలోచన లేనటువంటి అధికార యంత్రాంగం. ఇది అసలు వాస్తవం. అదొదిలేసి మందలించారు, ఆగ్రహించారు, మీరు ఇన్వాల్వ్ కావట్లేదని చెప్పారంటే పిలవాల్సింది మంత్రి. మంత్రి పిలవకుండా నేను నీకు సలహా ఇస్తానని సెక్రటరీ వెళ్తే ఊరుకుంటారా మంత్రి? ఇది ఆలోచించాల్సింది బాబు గారు. పేపర్లలో వార్తలు కాదు, ప్రాక్టికాలిటీ ముఖ్యం.